చిన్నబాబు వెరీ ఐడెంటికల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఈరోజు వ్లాగ్ చాలా సాదాసీదాగా సింపుల్గానే ఉంటుంది. రెగ్యులర్గా నేను చేసుకున్న పనులే. ముందు చలిగా ఉన్నా కానీ గార్డెన్కి వెళ్ళగానే కాస్త మనసు చాలా ఫ్రెష్గా అవుతుంది కదా, అదే ఫీలింగ్ ఈరోజు కూడా వచ్చింది. ఎందుకంటే వింటర్ పూలు ఇంకా ఇప్పుడే చాలా అందంగా ఉంటున్నాయి కదా, అక్కడక్కడ కలర్ఫుల్గా కనపడుతుంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. అండ్ కొత్తగా వచ్చే బ్లూమ్స్ కూడా చూస్తుంటే ఇంకా 2 రోజుల్లో రెడీ అవుతాను నేను అన్నట్టుగా అసలు అలా కనబడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీలింగ్ ఉందన్నమాట. సో ఈరోజు గార్డెన్కి సంబంధించిన టిప్స్ అండ్ నేను కిచెన్లో రీఫిల్ ఎలా చేసుకుంటాను, గ్రాసరీస్ ఎట్లా అరేంజ్ చేసుకుంటాను అన్నది ఈ వీడియో అనమాట. వింటర్లో పిటూనియాస్ చూడండి ఎంత అందంగా ఉంటాయో, చూడటానికి డెలికేట్గా ఉంటాయి. మొక్కలు కూడా చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట. వీటి కేర్ ఏంటంటే మనం జాగ్రత్తగా నీళ్లు పోసేటప్పుడు కూడా ఆకుల మీద పువ్వుల మీద పడకుండా పక్క నుంచి పోస్తూ ఉండాలి. వాటికి పైన స్ప్రే చేసినట్టు పోస్తే కనుక మనం సమ్మర్లో కనుక లేకపోతే మొక్కలకి డర్టీగా అయిపోయినప్పుడు స్ప్రే చేస్తాను చూసారు, అట్లా స్ప్రే చేయటం అది ఇష్టం ఉండదన్నమాట పిటూనియా మొక్కలకి. సో కొంచెం జాగ్రత్తగా వాటరింగ్ అది చేస్తూ ఉండాలి. వాటిని చూస్తుంటేనే ఎంత బాగుంటుందో, అసలు డెలికేట్గా ఉన్నా కానీ అసలు ఎన్ని రకరకాల కలర్స్ ఉంటాయేమో. వాటిని అన్నిటినీ పెట్టుకుంటే కనుక అసలు గార్డెన్ మొత్తం కలర్స్తో నిండిపోయినట్టే ఉంటాయి. సో నేనైతే ఆనియన్ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా, వాటిని ఒక 2-3 రోజులకు ఒకసారి గ్లాస్ బాటిల్లోకి ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా నేను. అలాగే ఇలా పీల్ చేసినప్పుడల్లా తొక్కలన్నిటిని ఒక కవర్లో వేసి పెట్టుకుంటూ ఉంటాను. సో ఇలా మొక్కలు, అది కూడా పువ్వుల మొక్కలకి ఇచ్చుకుంటే కనుక ఎక్కువ బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో అందుకని ఇలా వింటర్లో మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. ఒక 15-20 రోజులకైనా ఒకసారి చేస్తూ ఉంటానన్నమాట. ఈ నీళ్ళని కూడా పెట్టి దగ్గర 1 వీక్ అయిపోయింది. నేను అలా పెట్టేసి డ్రమ్లో వేసేసి కొంచెం నీళ్ళలో వేసి ఉంచుతాను. తర్వాత ఇచ్చే ముందు ఎక్కువ నీళ్ళలో కలుపుతాను అనమాట. సో మనం ఇలా ఇచ్చేటప్పుడు అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు, బట్ ఏంటంటే పువ్వుల మొక్కలకి అయితే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మిగతా మొక్కలకి వింటర్లో కొన్ని డార్మెన్సీకి వెళ్తూ ఉంటాయి కదా, సో అన్ని మొక్కలకి అవసరం ఉండదు. ఈ రైలింగ్ అవతల పెట్టిన మొక్కలన్నీ కూడా నేను డయాంతాస్ చిన్న తీసుకొచ్చాను కదా, అవన్నమాట. 10 రూపీస్కి తీసుకొచ్చాను కదా శాప్లింగ్స్, అవి ఇదిగో చూడండి. డ్రమ్లో ఇలా నేను నానపెట్టేసి కింద వరకే ఉన్నాయి. అంటే ఒక 2 లీటర్ల నీళ్ళల్లో దగ్గర ఒక 15-20 ఉల్లిపాయల తొక్కలు అనమాట ఇవి. అలా 2-3 రోజులు ఉంచేసిన తర్వాత డ్రమ్ నిండా నీళ్ళు పట్టేశాను. అందులోంచి తీసుకుంటూ పోస్తున్నాను అనమాట. సో మనం పువ్వుల మొక్కలకి మాత్రం ఇచ్చుకుంటే కనుక ఇది ఎక్కువ పొటాష్ ఎక్కువ ఉంటుంది అంటారు ఉల్లిపాయ తొక్కల్లో. సో దానివల్ల మనకి ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుందన్నమాట. అందుకని నేను ఇలా ఉల్లిపాయ తొక్కలు, ఇంకా అందులో బెల్లం కూడా వేసానండి, అవి మర్చిపోయాను చెప్పడం. మళ్ళీ ఉల్లిపాయ తొక్కలే అనుకుంటారు, బెల్లం ముక్క కూడా వేయాలన్నమాట. సో అది ఫర్మెంట్ అయ్యి మంచి ఇస్తుందన్నమాట. న్యూట్రిషన్ ఇస్తే అది పువ్వులు రావడానికి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. సో ఇంకా నేను కోలియస్ మొక్కలకు కూడా ఇస్తున్నాను. తర్వాత రెగ్యులర్గా చేసుకునే గార్డెన్ వర్క్, లైక్ ఎండాకులు ఏమైనా ఉంటే తీసేయడం, ఎక్స్ట్రా ప్రూనింగ్ ఏదైనా ఉంటే చేయాల్సి ఉండేది చేయటం. ఆ తర్వాత పిటూనియా మొక్కలు పువ్వులు పూసిన తర్వాత స్పెంట్ అయిపోయిన ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి తీసేయాలన్నమాట. లేదంటే సీడ్ పాకెట్ రెడీ అయిపోతూ ఉంటుంది. అలాంటివన్నీ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేసాను అనమాట. లక్ష్మీప్రియ అని ఒక మన సబ్స్క్రైబర్ ఉన్నారు, తను అడిగారనమాట, మార్బుల్ ఐటమ్స్ తీసుకొచ్చారు కదా వాటిని దగ్గరగా చూపించండి అక్క అని. అందులోనూ ధూప్ స్టిక్ గురించి స్పెషల్గా అడిగారనమాట. సో ధూప్ స్టిక్ అంటించుకునేది సోప్ స్టోన్తో చేసిందనమాట. సో అది ఇలా వచ్చిందనమాట, ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది. దాని లోపల క్యూబ్ లాగా ఉండి 4 పక్కల 4 రకాల ధూప్ స్టిక్ లాంటి సైజులు ఉంటాయి కదా, ఒకటి కోను, సిలిండ్రికలు అట్లా ఉంటాయి కదా. సో అవి పెట్టుకోవడానికి, ఇంకా అగరత్తులు పెట్టుకోవడానికి కూడా ఉంది. చాలా బాగుంది ఇది. సో ఇవి అన్నీ కూడా ఇక్కడ రెగ్యులర్గా దొరికే ఐటమ్స్ అనమాట. అక్కడ మన సైడ్ దొరుకుతాయో లేదో కూడా తెలియదు నాకు. సో కిషన్ గఢ్ నుంచి తెచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒకే చోట అన్నీ దొరికినాయి అనమాట. గైస్ మా మమ్మీ నాకు నాతో ఫేవరెట్ లేరు ఇక్కడ స్పాగెటీ చేసింది గైస్. ఇట్ ఈస్ వెరీ టేస్టీ, చాలా బాగుంది.
చాలా చాలా బాగుంది. స్పెగెటీ పాస్తా చేసింది విచ్ హ్యాస్ zucchini, mushroom, broccoli, and the cream is bell peppers, yellow wala bell pepper, onion, ఇంకా tomato. This is so tasty. రెసిపీ నేను చెప్పనుగా. ఎవరు వచ్చారమ్మా? వదిలే ఒకసారి వదిలే చూసిరా. వచ్చేసారా డాడీ? నేను కూడా వెళ్ళిపోతున్నా. వైట్ సాస్ అన్న, వైట్ సాస్ అనేది లేదంట. అసలు ఎలా చెప్తాను వైట్ సాస్ అని? ఇలా చూడండి, ఆ పనిగట్టుకుని వైట్ సాస్ అదేం కాదు. ఎప్పుడైనా ఏదైనా హాస్టల్లో తినాలి వైట్ సాస్ డాడీ, అదే వైట్ సాస్. నేను ప్రత్యేకంగా వైట్ సాస్ కాదు, మ్యాగీ రెడీ టు తెలియదు కదా ప్రత్యేక వైట్ సాస్. ఎలక్ట్రిక్ పాట్ ఉంది కదా, అప్పుడు ఎప్పుడైనా లంచ్కి డిన్నర్కి వెళ్ళకపోతే తింటుంది. ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు తింటుంది అనమాట. ఇండక్షన్లో చేసుకుని. చిన్న కొడుక్కి ఏంటి 2 ప్యాకెట్ల? 2 ప్యాకెట్లు అడిగిన నీకు చాలా పెద్ద ప్యాకెట్ కదమ్మా. ప్రసాద్ గారు గ్రాసరీస్ తీసుకొచ్చారనమాట డీమార్ట్ నుంచి. అందులోనూ సిరికి కూడా కావాల్సినవి కొన్ని తీసుకొచ్చారనమాట. సో అవన్నీ మళ్ళీ రీసెట్ చేసి ఎక్కడెక్కడ సెగ్రిగేషన్ చేసి సర్దుకోవాలి. కుక్కబాబుకి కటింగ్ చేయించేసానండి, ఎందుకంటే వాడి హెయిర్ బాగా ఎక్కువ లెంత్ ఎక్కువైపోయింది అనమాట, గ్రోత్. సో దానివల్ల ఇప్పుడు వింటర్స్ ఏమో వింటర్ క్లోత్స్ వేసుకున్నప్పుడు ఒకవేళ ఎప్పుడైనా కోట్ షెడ్ అయినా కానీ మాకు అంటుకుపోతుంది. అందులోనూ ఒకవేళ నేల మీద పడినా కానీ సాక్స్లు వేసుకుంటాం కదా ఈ టైంలో. సో సాక్స్ నిండా అంటుపోవటం, ఇలా కార్పెట్ నిండా అంటుపోవటం కొంచెం ఇబ్బందిగా ఉంది. సో అందుకని వీడికి కొంచెం గ్రోత్ ఎక్కువగా ఉంది కాబట్టి కటింగ్ చేయించేస్తే కనుక కొంచెం తక్కువ అవుతుంది. అందులో నేను రెగ్యులర్గా కూడా వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తూ ఉంటాను. వాటికి సపరేట్గా కోంబ్ వస్తుంది కదా, దాంతో చేస్తూ ఉంటాను. బట్ అయినా కానీ ఎప్పుడైనా షెడ్ అయినా చేసిన కాళ్ళకి అది అంటుకుపోతుంది, వింటర్ వేర్ నిండా అంటుకుపోతుంది అనేసి సో కటింగ్ చేయించాల్సి వచ్చిందనమాట. మా ఇంట్లో ఏంటంటే గ్రాసరీస్ కొన్ని ఒక చోట నుంచి కొన్ని ఒక చోట నుంచి తెచ్చుకునే అలవాటు ఉంది ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఇక్కడ రాజస్థాన్లో మనకి కావాల్సిన అంటే సౌత్ ఇండియన్ కుకింగ్కి కావాల్సినవన్నీ ఒక చోటే దొరకవు అనమాట. డీమార్ట్లో అంటే మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి, బట్ కొన్ని క్వాలిటీస్ బాగోక నేను అన్నీ తీసుకురాను అనమాట. సో ప్రసాద్ గారు తీసుకొచ్చిన అన్ని మట్టుకి అన్నీ డబ్బాలు ఖాళీగా ఉన్నవైతే ఆల్రెడీ కడిగేసి ఉంచుకుంటాను. సో అందులో రీఫిల్ చేసేది ఏదైనా ఉంటే, ఒకవేళ ఆల్రెడీ సగం ఉండి ఇంకా సగం రీఫిల్ చేయాలి అని అన్నప్పుడు అవి పాడవనివి అయితే ఓకే కలిపేస్తాను. లైక్ పాస్తా లాంటివి అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు, పాతవి కొత్తవి కలిపేసిన పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి. సో అండ్ కొత్తగా మనం స్టాక్ రీఫిల్ చేసుకునేటప్పుడు పాతవి ఏదైనా ఉంటే మ్యాక్సిమం అవన్నీ అయిపోయిన తర్వాతే రీస్టాక్ చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ రీస్టాక్ చేసుకునేటప్పుడు కంటైనర్స్ అన్నీ రెగ్యులర్గా వాష్ అయితే చేయను నేను. అంటే ఎప్పుడైతే బాగా డర్టీగా అయిపోయినాయి అని అన్నప్పుడు పైనుంచే డర్టీగా అయిపోయిన ఎప్పుడైతే కనుక వెట్ క్లాత్తో తుడిసేసి తర్వాత మళ్ళీ పొడిగుడ్డతో తుడిచేస్తే నీట్గా అయిపోతూ ఉంటాయి. గ్లాస్ కంటైనర్స్ అయితే కొంచెం కష్టం కాబట్టి నేను ఎప్పుడైతే అందులో ఐటమ్ అయిపోతుందో అప్పుడు డిష్ వాషర్లో వేసేసి క్లీన్ చేసేస్తూ ఉంటాను అనమాట. సో అలా రెగ్యులర్గా క్లీన్ ఉంటుంది కాబట్టి అంత బాగా జిడ్డు గారిపోయి బాగా చిరాగ్గా ఉన్నాయి అని అన్నది ఏమి ఉండదు. అందులో 6 నెలలకు ఒకసారి డీప్ క్లీనింగ్ ఎలాగా చేసుకుంటూ ఉంటాం కదా మనం. సో అలా నా కంటైనర్లు అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే గందాగా ఉంటాయో అప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను అనమాట. రీస్టాక్ చేసే ముందు ఒకసారి ఒకవేళ డర్టీగా ఉంటే కనుక ఖచ్చితంగా వాష్ అయితే చేసేస్తూ ఉంటాను. తర్వాత రీఫిల్ చేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్ ప్యాకెట్లో ఎప్పుడైనా కొంచెం ఉండిపోతే, అంటే మనం కంటైనర్ది ఒక 1/2 కిలో లేకపోతే కిలో అనుకోండి, మన
2 కిలోలు తీసుకొస్తే కనుక సగం ఉండిపోయిన ప్యాకెట్ని ఎప్పుడు అలా ఎయిర్ ఓపెన్గా ఉంచేయకూడదనమాట. దాన్ని ఏదో రకంగా సీల్ చేసుకోవాలి. ఒకటి క్లిప్స్ అన్నా యూజ్ చేసుకోవాలి, లేదంటే నేను స్టాప్లర్ ఎప్పటి నుంచో నాకు అలవాటు అనమాట. స్టాప్లర్తో స్టాపుల్ చేసేస్తూ ఉంటాను. దానివల్ల ఏంటంటే కొంచెం ప్యాకింగ్ సీల్గా అయిపోతున్నట్టు ఉంటుంది, మనకి మళ్ళీ ఓపెన్ చేసుకునే వరకు కూడా అలాగే ఉంటాయన్నమాట. సో అందుకని స్టాపుల్స్ చేయడం చాలా ఈజీ. అదే క్లిప్స్ అనుకోండి, అన్ని క్లిప్స్ ఉండవు కదా మన దగ్గర, కొన్ని ఎక్కువ ప్యాకింగ్ ఉన్నాయనుకోండి, అన్ని క్లిప్స్ ఉండవు. కాబట్టి స్టాప్లర్ అయితే బెస్ట్ ఆప్షన్. నేను అన్ని రకాల కంటైనర్స్ యూజ్ చేస్తూ ఉంటాను. లైక్ స్టీల్ యూజ్ చేస్తాను, గ్లాస్, సెరామిక్ అండ్ ప్లాస్టిక్ కూడా. ప్లాస్టిక్ అయితే కొంచెం ఫుడ్ గ్రేడ్ ఉన్నవైతే కనుక బెస్ట్ ఆప్షన్ కదా. సో ఎందుకంటే మళ్ళీ బీపీఏ ఫ్రీ ఉన్నా కానీ కొన్ని ప్లాస్టిక్ కంటైనర్స్ లీచ్ అవుతున్నాయి. బీపీఏ దానివల్ల ప్లాస్టిక్ లీచ్ అయితే కనుక మనకి ఫుడ్ లోపలికి వచ్చేస్తాయి, అది మంచిది కాదు అని చాలా రకాలుగా చాలామంది చెప్తూ ఉన్నారు కదా. సో అందుకని మీకు ఎఫర్ట్ పెట్టగలిగితే కనుక, అంటే డబ్బులు పెట్టగలిగితే కనుక బెస్ట్ కంటైనర్లు కొనుక్కొని పెట్టుకోవడమే బెటరు. నేను టప్పర్ వేర్ అనమాట. ఇవి కూడా అంటారు, బట్ అయినా సరే ఇందులో కొన్ని గ్రెయిన్స్ లాంటివి లైక్ పప్పులు, పప్పుధాన్యాలు లాంటివి ఇందులో వేస్తే కనుక పుచ్చది పట్టకుండా ఎక్కువ రోజులు అలాగే ఉంటాయన్నమాట. సో అందుకని ఒకేసారి నేను నా కిచెన్కి షెల్ఫ్ తగ్గట్టుగా కొన్ని డబ్బాలు కొనుక్కొని పెట్టుకున్నాను. అవే కంటిన్యూ చేస్తూ ఉంటానన్నమాట. సో వీటిని కూడా సేమ్ లైక్ ఎప్పుడైతే అయిపోతూ ఉంటాయో అప్పుడు, లేదంటే డీప్ క్లీన్ చేసినప్పుడు, లేదంటే మనకి ఇలా రీఫిల్ చేసుకునేటప్పుడు క్లీన్ చేసుకోవడం అలవాటు అనమాట నాకు. నార్త్ ఇండియా, అందులోనూ రాజస్థాన్ వచ్చిన దగ్గర నుంచి పప్పు ధాన్యాల్లో ఎన్ని రకాలైతే పప్పులు ఉన్నాయో అన్ని రకాలుగాను వండుకోవడం నేర్చుకున్నానండి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందులోనూ నార్త్ ఫుడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. అంటే మన సైడ్ పప్పు వండుకుంటే పప్పు మామిడికాయ, పప్పు దోసకాయ, పప్పు ఆనపకాయ ఇలాగా, లేదంటే పప్పు చారు, సాంబారు ఇట్లాంటివి. ఇక్కడ అనుకోండి దాల్ మఖని, చోలే, ఇంకా చాలా రకాల పప్పులు అనమాట. డిఫరెంట్గా చాలా టేస్టీగా కూడా చేస్తారు. అందులోనూ సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే రోటీకి సమానంగా ఒక కప్ ఆఫ్ దాల్ తీసుకున్నాం అనుకోండి, సో అది మీకు ఎక్కువ ప్రోటీన్ ఇస్తుంది కదా. సో దానివల్ల ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉంటే కనుక మనకి మంచిది కదా. ఇలా మిక్స్ దాల్ కూడా దొరుకుతూ ఉంటుందన్నమాట. సో ఇది కూడా నేను రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్లో ఈ దాలే వండేద్దాం అనేసి, అంటే మినపగుళ్ళు అండ్ రాజ్మా, ఇంకా కొంచెం అదేం దాలు అంటారు, అర్హర్ దాలా, సారీ దాన్ని ఏదో దాల్ అంటారండి, అదే మనకి మిక్స్చర్లో వేస్తారు కదా, చిల్కా ఉంటుంది, ఎర్రపప్పు అంటారు. ఎస్, ఎర్రపప్పు, అది కూడా ఉందన్నమాట ఇందులో. సో నేను అది కూడా కొంచెం కుక్కర్లో నానపెట్టేసుకుని ఉంచుకుంటే మధ్యాహ్నం కల్లా నానిపోతుంది కదా. సో నానపెట్టేశాను అనమాట. తర్వాత లెఫ్ట్ ఓవర్స్ ఉన్న ప్యాకెట్స్ ఉంటాయి చూడండి, కొన్ని మనం యూజ్ చేసుకోగా, అంటే డబ్బాలు వేసుకోగా కొన్ని సామాన్లు మిగిలిపోతాయి కదా, వాటిని క్లిప్ చేసేసి ఉంచుతాను కదా, వాటిని నేను ఇక్కడ ఈ కింద షెల్ఫ్లో డబ్బాలు పెట్టుకుంటానమాట. ఆ డబ్బాల్లో స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అందులో హ్యాండీగా ఉంటుంది. ఇంకా అంతకన్నా ఒకటి కాకుండా ఒక్కొక్కటిసారి రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పోహా ఉందనుకోండి, ఈ నెలకి మనకి 2 ప్యాకెట్లు పడుతుంది. అంటే 2 కిలోల ప్యాకెట్లు తెచ్చుకుంటే 1 కిలో డబ్బాలో పోసేసుకొని ఇంకొక కిలో ప్యాకెట్ కొత్తది అలా ప్యాకెట్ అలా ఉంటుంది కదా, కట్ చేయని ప్యాకెట్, ఆ ప్యాకెట్స్, అట్లాంటి ప్యాకెట్స్ అన్ని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో నాకు డబ్బాలు ఉన్నాయి కదా, అందులో దాచుకుంటానమాట. సో ఇక్కడ ఓన్లీ ఆల్రెడీ సగం కట్ చేసిన ప్యాకెట్స్ కింద హ్యాండీగా పెట్టుకుంటాను. ఎప్పుడైతే మనకి ఉప్పు కావాలనుకోండి, ఉప్పు తీసుకోవడానికి, పంచదార కావాలనుకోండి, పంచదార తీసుకోవడానికి. పంచదార అయితే నేను ఒకేసారి 5 కిలోల ప్యాకెట్ ఈ డబ్బా నిండా పెట్టుకుంటాను. హ్యాండీగా ఉంటుంది కదా. పంచదార పిల్లల లాంటి వాళ్ళకి జ్యూస్లోను వాటిలోనూ వేయాలి కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూజ్ అవుతుంది కాబట్టి రీఫిల్ చేసుకుని కౌంటర్ మీద పెట్టుకున్నది అది వేరు, కానీ పెద్ద డబ్బా మాత్రం ఈజీగా ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. సో ఈ డబ్బాల్లో నేను లెఫ్ట్ ఓవర్ ప్యాకెట్స్ అన్నీ ప్యాకెట్ పెట్టుకుంటూ ఉంటాను. అండ్ మ్యాగీ, ఇంకా రెడీ టు ఈట్, రెడీ టు కుక్ లాంటివి ఉంటాయి చూసారో, అట్లాంటివన్నీ కూడా ఈ డబ్బాల్లో పెట్టుకుంటాను అనమాట. సో ఇలా ఈ నెలకు కావాల్సిన, ఈ వింటర్కి కావాల్సిన సరుకులన్నీ కూడా రీఫిల్ చేసేసుకుని మొత్తం డబ్బాల్లో అన్నీ సెట్ చేసి పెట్టుకున్న తర్వాత, ఈరోజు వంటకు కూడా ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా కౌంటర్ మీద పెట్టేసుకుని మొత్తం సర్దేసుకున్నాను. ఎందుకో కానీ ఈరోజు చాలా హెడేక్గా ఉందండి, అందుకే అసలు జుట్టు అలా వదిలేసుకున్నాను. మీకు కూడా అనిపిస్తూ ఉంటుందా ఒక్కొక్కసారి హెడేక్ వచ్చినప్పుడు
జుట్టు టై చేసుకుంటే కనుక చాలా ఎక్కువ హెడేక్ వస్తున్నట్టు. నాకైతే లూజ్ హెయిర్ కూడా పెట్టుకుంటాను, బట్ హెడేక్ వచ్చినప్పుడు మాత్రం అస్సలు హెయిర్ టై చేసుకోలేనమాట. చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది, అందుకే ఓపెన్గా వదిలేశాను. సో ఎనీవే, ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వన్ మోర్ థింగ్, సిరి కూడా దాని సెలవులు అయిపోయినాయి, దాని కాలేజీకి వెళ్ళిపోయిందండి, మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయిందనమాట. సో దానికి కావాల్సిన సరుకులన్నీ కూడా నేను తెప్పించేసి ప్యాక్ చేసి పంపించేశాను దాన్ని కూడా. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ తొందరలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.